ముఖ్యంగా పితృదేవతలకి వాళ్ళని మనం ఆవాహన చేస్తున్నాం. ఆ రోజున మకర సంక్రాంతి రోజున పితృదేవతలందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తూ ఉంటారట. అందుచేతన ఏంటంటే ఆ రోజున ఆ పితృదేవతలను తలుచుకుని బ్రాహ్మణుని కేకేసుకుని ఆ రోజునే అసలు ముఖ్యంగా బ్రాహ్మణులు భోజనం పెట్టుకోవాలి. బ్రాహ్మణులందరూ కూడా భోజనమే పెట్టుకోవాలి. అసలు స్వయం పాకం ఎవరు ఇచ్చుకోరు. మిగిలిన వాళ్ళందరూ కూడాను ఆ పితృదేవతలను తలుచుకుని ఆ బ్రాహ్మణుని కేకేసి వారికి తోచిన సంభావనతోటి ఆ యొక్క స్వయం పాకం ఇచ్చుకోవాలి. మనం ఏ రోజున ఏం తింటున్నామో అన్నం అంటే బియ్యము, దాని తర్వాత పప్పు, కూర, దాని తర్వాత చింతపండు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, 2 రకాల కూరలు, చివరికి ఏంటంటే బెల్లం ముక్క, దాని తర్వాత పెరుగు. ఇవన్నీ ముఖ్యంగా మనం ఆ స్వయం పాకంలో ఇవ్వవలసినవి. అంచేతన ప్రతి వారు కూడా ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా వారి యొక్క పితృదేవతను తలుచుకుని ఆ బ్రాహ్మణులకి సరియైన రీతిలో సత్కారం చేసి ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పేసి అందరూ కూడా మనం మనపూర్వకంగా కోరుతున్నాం.